Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. కల్కి 2898 ఏడి మూవీలో అసలు కల్కి ఎవరు? ప్రభాస్ భైరవలా చేస్తుంటే మరి కల్కి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు? నా ఒపీనియన్ ఏంటంటే వచ్చేసిన గాయస్ కల్కి మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ తీసుకొని మీ ముందరికి వచ్చేసిన. ఫస్ట్ ట్రైలర్ క్రియేట్ చేసిన చాలా డౌట్స్ ని సెకండ్ ట్రైలర్ క్లియర్ అయితే చేసేసింది. ట్రైలర్ స్టార్టింగ్ లో అశ్వత్థామతో స్టార్ట్ అవుతుంది. సమయం వచ్చింది. ఈ ట్రైలర్ లో శాంబాలాని ఎక్కువగా చూపించారు. ఇక్కడికే దీపిక ఏకే సుమతిని అశ్వత్థామ తీసుకొని వస్తాడు భైరవతో ఫైట్ చేసి, ఎందుకంటే ఇదే సేఫ్ ప్లేస్ అని అశ్వత్థామ నమ్ముతాడు కాబట్టి. అండ్ మన పురాణాల ప్రకారం కల్కి పుట్టబోయేది కూడా శాంబాలాలోనే. దీపిక శాంబాలాకి వచ్చాక రెయిన్ పడడం మనం చూస్తాము. రేపటి కోసం, ఎందుకంటే అదొక హోప్ లాగా, అక్కడికి ఒక హోప్ వచ్చిందని అర్థమయ్యేటట్టు. అండ్ ఇక్కడ శోభన గారిని కూడా చూపించారు మనకి. రైడర్స్ దీపిక కోసం అశ్వత్థామతో ఫైట్ చేస్తారు. అండ్ ఇంకొక పక్క భైరవ యూనిట్స్ కోసం అశ్వత్థామతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈసారి మాత్రం అశ్వత్థామని ఎత్తే అవతల పడేస్తాడు భైరవ. సరే, ఇంకా చాలు. ఇక్కడ మనకు మహాభారత యుద్ధం షార్ట్స్ చూపిస్తారు. అండ్ ఉత్తరని కూడా చూపిస్తారు, విచ్ ఈస్ ప్లేడ్ బై మాలవిక నాయర్. ఉత్తర అర్జునుడి కొడుకైన అభిమన్యుడి తన కడుపులోనికి బ్రహ్మాస్త్రం వెళ్ళడం మనకి చూపిస్తారు. అది అశ్వత్థామనే వేస్తాడు ఆ అస్త్రాన్ని, ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపడానికి. ఆ బ్రహ్మాస్త్రం అశ్వత్థామ ఉత్తర మీదికి ఎందుకు వదులుతాడో మీకు స్టోరీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే పాండవుల వంశాన్ని ఉండనివ్వకుండా చేద్దామని అశ్వత్థామ ఉత్తర మీదికి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఆ చనిపోయిన ప్రాణాన్ని శ్రీకృష్ణుడు తన శక్తితోని బ్రతికిస్తాడు. అప్పుడే అశ్వత్థామకి శ్రీకృష్ణుడు శాపమిస్తాడు. అలాగే గాయాలతో రక్తం గారుతూ శీము నెత్తురు కారుతూ కాలాంతం వరకు ఇలానే సజీవంగా ఉంటావని శ్రీకృష్ణుడు శాపమిస్తాడు. అందుకే కలియుగంలో మనకి అశ్వత్థామ ఉంటాడు. నెక్స్ట్ మనకి కమల్ గారిని, అదే కలి ఏకే సుప్రీం యాస్కిన్ ని ఫుల్ గా చూపించారు. తను చాలా వీక్ గా ఉన్నాడు. మనిషి మారలేడు. అండ్ ఇక్కడ కాంప్లెక్స్ లో అన్బార్న్ బేబీస్ యొక్క స్ట్రెంగ్త్ ని తీసుకున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ కమల్ గారు వీక్ గా కనిపిస్తున్నారు. సో అందుకే స్ట్రెంగ్త్ కోసం ఆ అన్బార్న్ బేబీస్ నుంచి ఏదో తీసుకోవడం చూస్తాం, లేదా కలి కాన్షియస్ ని ఆ బేబీస్ లోకి పంపుతారేమో. అండ్ కమల్ గారి పక్కన 2 సైడ్స్ కమల్ గారి క్లోన్స్ లా ఉన్నాయి, అంటే కమల్ గారి లానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచే దీపిక తప్పించుకుంటుందేమో. ఇక్కడ మనకి మాధవ అని ఒక సాంగ్ ప్లే అవుతుంది. దీనికి అర్థం ఏంటంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు యదా యదా ధర్మస్య అనే ఒక శ్లోకం. దానికి అర్థం ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో అధర్మాన్ని అణిచివేయడానికి నేను మళ్ళీ పుడతాను అని అంటాడు. దానికి క్వశ్చనింగ్ గానే ఈ లిరిక్స్ ఉన్నాయి. అంటే అధర్మం చలవిడిగా పెరిగిపోయింది, నువ్వు ఇంకెప్పుడు వస్తావు కృష్ణ, వచ్చి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతావు అని ఈ లిరిక్స్ ఉన్నాయన్నమాట. ఈ సాంగ్ ని అశ్వత్థామ పాడుతాడేమో. ట్రైలర్ ప్రకారంగానైతే అమితాబ్ గారే పాడినట్టు అర్థమవుతుంది. హిందీలో మాత్రం అమితాబ్ గారే తన ఓన్ వాయిస్ ఇచ్చేశారు ఈ సాంగ్ కి. ఫైనల్ గా రైడర్స్ అండ్ రెబల్స్ ది పెద్ద ఫైట్ జరుగుతుంది. ఇక్కడ భైరవ రైడర్స్ సైడ్ ఉండి రెబల్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ షాట్ అయితే గూస్ బంప్ స్టఫ్. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. ప్రిపేర్ అయ్యి వచ్చా అంటాడు. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. అంటే భైరవ ఆల్రెడీ ఒకసారి అశ్వత్థామతో ఓడిపోతాడు. సో అందుకే ఈసారి ఫుల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చా అని అంటాడు లాస్ట్ లో. ఆ ఈవిల్ స్మైల్ అయితే మాస్ మూమెంట్ అంతే. ఇప్పుడు మూవీలో కల్కిగా ఎవరిని పెడతారో ఫ్యూచర్ పార్ట్స్ లో చూడాలి. అండ్ భైరవ రోల్ ఫ్యూచర్ పార్ట్స్ లో ఎలా ఉంటుందో కూడా ఇప్పటికైతే సస్పెన్సే. చూసాక చాలా ఫ్యాన్స్ లో ఒక క్వశ్చన్ అయితే స్టార్ట్ అయింది, ప్రభాస్ భైరవ అయితే మరి కల్కి ఎవరు? ట్రైలర్ ప్రకారంగా అయితే భైరవ వేరు, కల్కి వేరు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే దీపిక ఊమ్లో ఉండేది కల్కియే అయి ఉండకపోవచ్చు కదా. వై? బికాస్ కల్కి న్యాచురల్ గా పుడతాడు. బట్ ఇక్కడ మనకి దీపిక ఊమ్లో ఉన్నది ఫెర్టిలైజ్డ్ బేబీ అని చూపించారు. అండ్ మీకు గుర్తుంటే స్టార్టింగ్ లో ప్రభాస్ బర్త్డే రోజు ఒక హ్యాండ్ పోస్టర్ రిలీజ్ చేశారు. అప్పుడు ఒక ట్యాగ్ ఇచ్చారు, హీరోస్ ఆర్ నాట్ బార్న్, దే రైజ్ అని. దీనికి అర్థం హీరో కల్కి పుట్టాల్సిన అవసరం లేదు, నార్మల్ గా ఉన్న ఒక పర్సన్ హీరోలా మారొచ్చు. అంటే మన భైరవనే అవ్వచ్చుగా హీరోలా, అంటే కల్కి లాగా. ఇక్కడ ఇంకో థియరీ కూడా ఉంది, భైరవనే కల్కి అయి ఉండొచ్చు, కానీ తనకు ఆ కాన్షియస్నెస్ ఉండకపోవచ్చు. అది మెల్లమెల్లగా లాస్ట్ వరకు తను రియలైజ్ అవుతాడేమో తానే కల్కి అని. అప్పుడు రెబల్స్ తరపు నుంచి వెళ్ళి రైడర్స్ తో యుద్ధం చేస్తాడేమో.
చూడాలి మరి నాగిమామ ఎలా తీసుకెళ్తాడు స్టోరీని. సో అందరూ టెన్షన్ ఏం పెట్టుకోకండి, ఏదేమైనా అంతా మంచిగానే ప్లాన్ చేస్తాడు మన నాగిమామ. ఇది గురు మాకు ట్రైలర్లో తెలిసిన పాయింట్స్ మీతో చెప్పాము, మీతో షేర్ చేసుకున్నాము. మీకు కూడా ఇంకేమైనా పాయింట్స్ థీరీస్ మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్స్తో మాతో షేర్ చేసుకోండి. దాట్స్ ఇట్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాము. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.